హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మైదా పిండి పంచదార వాడకుండా హెల్దీగా బెల్లంతో మ్యాంగో కేక్ను తయారు చేసుకుందాం. దీనికోసం మిక్సీ జార్లోకి 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోండి. 4-5 యాలకులు వేసుకుని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని గిన్నెలోకి స్ట్రైనర్ పెట్టుకుని దీన్ని జల్లించుకుందాం. ఇప్పుడు ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు తీయటి మామిడికాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. మామిడికాయలు ఎంత తీయగా ఉంటే కేక్ టేస్ట్ అంత బాగుంటుందండి. కొంచెం కూడా పులుపు లేని మామిడి పళ్ళు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని 1 కప్పు వేసుకుని 1/2 కప్పు బెల్లం పొడి గాని బెల్లం తురుము గాని వేసుకోండి. మీరు కావాలంటే బెల్లం ప్లేస్ లో పంచదార కూడా వేసుకోవచ్చు. రూమ్ టెంపరేచర్ లో ఉన్న పాలని 1/2 కప్పు పోసుకుని అన్నిటినీ ఎక్కడా పలుకులు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకుందాం. ఉప్మా రవ్వ వేసిన బౌల్లోకి గ్రైండ్ చేసిన మ్యాంగో పేస్ట్ అంతా వేసుకుని విస్కర్తో అంతా కలిసే వరకు కలుపుకోవాలి. మనం కేక్ ఉప్మా రవ్వతో చేస్తున్నాం కాబట్టి ఉప్మా రవ్వ నానితే కేక్ టేస్ట్ చాలా బాగుంటుందండి. అందుకే ఈ బౌల్ని 40 నిమిషాల నుంచి 1 గంట వరకు పక్కన పెట్టేసుకుందాం. 1 గంట తర్వాత మూత తీసి చూస్తే కేక్ బ్యాటర్ అంతా కొంచెం థిక్గా వచ్చేసింది. ఇందులోనే ఇంకో 1/2 కప్పు పాలను పోసుకుని విస్కర్తో అంతా ఒకసారి కలిసే వరకు కలుపుకుందాం. ఇప్పుడు కరిగించిన బటర్ని 3 టేబుల్ స్పూన్లు వేసుకోండి. బటర్ లేకపోతే నెయ్యి అయినా వేసుకోవచ్చండి. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి ఒకే డైరెక్షన్లో అంతా కలిసేలాగా కలుపుకోండి. మీ దగ్గర టూటీ ఫ్రూటీలు ఉంటే వేసుకోండి. నా దగ్గర లేవండి, అందుకని 3 స్పూన్లు కట్ చేసిన నట్స్ని వేస్తున్నాను. వీటన్నిటిని మిక్స్ చేసుకుందాం. కేక్ టిన్కి నెయ్యి రాసిన బటర్ పేపర్ వేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని మొత్తం కేక్ టిన్లోకి వేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎయిర్ గ్యాప్స్ లేకుండా 2 సార్లు ట్యాప్ చేసుకుని నేను ఇక్కడ కేక్ బాగా కనిపించడం కోసం పైన కొంచెం నట్స్ వేస్తున్నానండి. స్టవ్ పైన మందపాటి గిన్నెలో స్టాండ్ పెట్టుకుని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు ప్రీ హీట్ చేసుకోండి. 5 నిమిషాల తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ టిన్ని పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 45 నిమిషాల నుంచి 50 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. నేను 45 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. టూత్ పిక్ గుచ్చి చూస్తే కేక్ ఏమీ అంటుకోవడం లేదండి. ఇది చల్లారిన తర్వాత సైడ్ చాక్తో ఇలా కట్ చేసి డిమోల్డ్ చేసుకుని బటర్ పేపర్ని తీసేసి కేక్ని కట్ చేసుకుందాం. మైదా పిండి పంచదార వాడకుండా హెల్దీగా బెల్లంతో తయారు చేశాం కాబట్టి కేక్ కలర్ కొంచెం డార్క్గా అనిపిస్తుందండి. ఇలా కట్ చేసిన ముక్కల్ని ఎయిటెడ్ బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 4-5 రోజులైనా బాగానే ఉంటాయండి. పిల్లలకి హాలిడేస్ కదండి, ఇలా కేక్ చేసి పెడితే 4 రోజుల పాటు ఈవినింగ్ స్నాక్స్ లాగా తినేస్తారు. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.